హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలాగున్నారు మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరందరూ బాగుండాలి, మంచి పనులు చేసుకుంటూ మంచి తెలివితేటలతో ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు అంటే ఇది అపార్ట్మెంట్లకి వెళ్ళొచ్చు, లేదంటే వీధి వీధి తిరగచ్చు. అంటే ఈ ఈ వీడియో తీసుకురావడానికి కారణం ఏంటంటే, కొంతమంది వర్క్ లేక, అంటే పనులు చదువుకున్న వాళ్లే, కాస్త కోస్త చదువుకున్న వాళ్లే, వాళ్ళు కొన్ని రకాల పనులు చేయాలంటే చేయలేరు. కొంచెం క్లాస్గా, కొంచెం అఫీషియల్గా ఉండాలంటే, అంటే క్లాస్గా చేసుకునే వ్యాపారం అన్నమాట. అంటే మేమంటే ఏదో టీవీఎస్ ఎక్సెల్ తీసుకొని ఒక మైక్ పెట్టేసుకుని సందులు గొంతులు తిరిగేసుకుంటూ మేము వ్యాపారాలు చేసుకుంటాము. అలా కాదనమాట ఇది. ఈ వ్యాపారం ఏంటంటే కాస్త 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల వరకు ఓన్లీ జెంట్సే, మగవాళ్ళకి మాత్రమే, లేడీస్ అనేవాళ్ళు ఎవరు కాదు, ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే వాళ్ళు చేసుకోవచ్చు. ఈ వ్యాపారం సునాయాసంగా, చక్కగా, అఫీషియల్గా, క్లాస్గా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. అంటే టక్ చేసుకొని ఉండాలి, ఒక టై ఉండాలి, ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉండాలి, కొంచెం మనిషి నీట్గా చక్కగా షూ అన్నీ ఉండాలి, ఒక మంచి ప్యాంటు, అంటే మంచి డ్రెస్తో మంచి ఒక ఏజెంట్ లాగా కనిపించాలి. ఒక టైతో కానీ, టక్కు, ఒక బెల్ట్, ఇలాంటివన్నీ ఒక మనిషికి కావాల్సినవి, ఒక మగ మనిషికి కావాల్సినవి ఇవన్నీ ఉండాలి, షూతో సహా. సరే ఫ్రెండ్స్, ఈ వ్యాపారం ఏంటనేది ఏంటంటే, మన మామూలుగా చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో తెచ్చేసుకొని, కాస్త చదువున్నవాడు కొనేసి తెచ్చేసుకుంటారు, ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చేసుకుంటారు. అట్టా కాకోకుండా మనం ఏం చేయాలి, చెక్కు తీసుకునే ఫీలర్స్ కొంచెం క్వాలిటీవి ఉంటాయి. అంటే మేము నాచి రకాలు, కొంచెం అంటే తక్కువ రేట్లు అమ్మేవి కాకోకుండా కొంచెం రేట్ ఎక్కువ ఉండేవి ఉంటాయి. అంటే 100 రూపాయలు పైబడేవి, మ్యాక్సిమం 50 రూపాయలు పైబడేవి, కొన్ని రకాలు కొంచెం క్వాలిటీ కంపెనీ బ్రాండ్స్తో అమ్మేవి కొన్ని రకాలు ఉంటాయి. వాటి చాపింగ్ బోర్డులు కానీ, చాకులు కానీ, ఇలా కొన్ని ఐటమ్స్ కిచెన్కి సంబంధించినవి మాత్రమే. కిచెన్ ఐటమ్, మొత్తం కిచెన్ ఐటమ్ అనమాట. మొత్తం ఆ కిచెన్ ఐటమ్ 1 టౌన్ హోల్సేల్ మార్కెట్లోనే మనకు క్వాలిటీ వస్తువులు దొరుకుతాయండి. కొంచెం ఏంటంటే మేము అమ్మే వాటి కంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కొంచెం క్వాలిటీ ఉంటే బ్రాండెడ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇల్లు తుడుచుకునే ఇవి కానీ, కొన్ని రకాల మంచి రకాల పట్టాలు, అంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అన్ని. టేబుల్ మీద వేసుకునే క్లాతులు, కొన్ని టేబుల్ మీద వేసుకునే క్లాతులు కానీ, కటన్ క్లాతులు కానీ, డోర్స్ స్ప్రింగ్స్ కానీ, ఇలాంటి బట్టల క్లిప్లు కానీ, ఇలాంటి ఒరిజినాలిటీ చాలా ఉంటే ఓన్లీ డొమెస్టిక్, అంటే ఇంట్లోకి సరిపడే కిచెన్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది. ఈ కిచెన్ ఐటమ్ అన్ని మీరు 1 టౌన్లో గ్యాదర్ చేసుకొని, అన్ని రకాల వస్తువులు ఉండాలి. ఒక 2 బ్యాగ్స్ ఉండాలి, చేతికి కంపల్సరీ 2 బ్యాగులు ఉండాలి. లేకపోతే ఒక సింగిల్ బ్యాగ్ ఉన్నా సరిపోద్ది, 2 బ్యాగులు అవసరం లేదు, ఒక సింగిల్ బ్యాగ్ ఉన్నా సరిపోతే. మ్యాక్సిమం ఏంటంటే 10,000 రూపాయలు పెట్టుబడి కంపల్సరీ కావాల్సిందే. మీరు 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని మీరు చక్కగా సునాయాసంగా, సిగ్గుపడకుండా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ తట్టి, మా దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి, కిచెన్ ఐటమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని మీరు ఒక్కొక్కటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటే, ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళ వస్తువులు అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. వాళ్ళు కొంతమంది అంటే ఆన్లైన్ బుక్ చేసుకుని తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండలేరు, కొంతమంది తెచ్చుకోరు ఆన్లైన్లో. కాబట్టి అలాంటి ఆన్లైన్ తెచ్చుకునే వాళ్ళు మనం ఏంటంటే ప్రతి డోర్ సెటప్కి వెళ్ళామనుకో, డోర్ కొట్టి తీసుకున్నాం అనుకో, డోర్ని కొట్టాలి కంపల్సరీ. డోర్ సెటప్ అనమాట ఇదంతా. డోర్ కొట్టి అడిగితే వాళ్ళకి నచ్చిన వస్తువులు కనీసం 1-2 ఆ వీధిలో కనీసం ఒక 2-3 మీకు పర్చేజ్ అవుతారు, కంపల్సరీ పర్చేజ్ చేయాల్సిందే, చేస్తారు. అలా మీరు నీట్గా ఉండాలి, మనిషి మట్టికి నీట్గా ఉండాలి, చక్కగా డిగ్నిటీగా మాట్లాడగలగాలి. అంటే మాటలో చక్కగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. మీరు అమ్మే ప్రతి ఐటెంకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈ చెక్ తీసుకునే పేలర్ ఉంది, లేకపోతే ఒక చాపింగ్ బోర్డు ఉంది, లేదంటే ఒక ఆనియన్స్ కటర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి, చాలా రకాలు. కొంతమందికి ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటివి మీరు అన్ని గ్యాదర్ చేసుకుని ఇంట్లోకి అంటే డొమెస్టిక్ కి సంబంధించిన కిచెన్ ఐటమ్కి సంబంధించి ఇంట్లో అవసరం వచ్చిన ప్రతి వస్తువుని మీరు కొన్ని రకాల, అంటే ఇల్లు తుడుచుకునే వాటితో కర్రలతో సహా, స్టిక్స్తో సహా, మీరు వాటిలో రకాలు ఉంటాయి, రౌండ్ టైప్ ఉంటాయి, కొంచెం మామూలు సాదాయి ఉంటాయి, ఇలాంటివి కూడా మీరు పెట్టుకోగలగాలి. మీరు మ్యాక్సిమం ఇవి ఒక ఏరియా అనుకోండి, రోజుకు ఒక ఏరియా. అంటే ఎలాగా ఒక బస్సులో వెళ్ళిపోవటం, ఆ ఏరియాలో దిగిపోవటం, ఆ పాయింట్లో దిగిపోవటం, ఆ పాయింట్లో మీరు చక్కగా రెడీ అయిపోవటం, తీసుకొని చక్కగా మీరు ప్రతి డోర్కి వెళ్ళి, అమ్మ మా దగ్గర ఇవి ఉన్నాయి మేడం, సార్
ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ మేడం అనుకోవడం, డోర్ సెలెక్ట్ చేయడం, తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళిద్దరం కూడా పక్కకి. మనం సిగ్గుపడకూడదండి ఇక్కడ. మీరు సిగ్గుపడ్డారా? ఇది బిజినెస్. బిజినెస్ ని బిజినెస్ గా చెయ్యండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన వ్యాపారస్తులం, బిజినెస్ మ్యాన్స్ అంతే. ఇప్పుడు మనం బిజినెస్ చేయాలి కాబట్టి ఆ బిజినెస్ విధానంగానే మనం ఉండాలి. వాళ్ళు వద్దన్నా సరే ఎక్స్ప్లెయిన్ చేసి, మా దగ్గర ఒక 4 రకాలు ఉన్నాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందులో ఒకటన్నా కొనగలరు, లేదనుకుంటే ఉండదు. అలా డొమెస్టిక్ సంబంధించిన మీ కిచెన్ ఐటమ్ కాడి నుంచి, మనం ఇల్లు తుడుచుకునే స్టిక్స్ కాడి నుంచి, ఇలాంటివి చాలా చాలా రకాలు. కొంతమంది ఇళ్లలో చాలా మందికి తెలియదు. ఈ చాపింగ్ బోర్డులు అనేవి, ఈ కటర్స్ అని, జ్యూస్ ఫిల్టర్లు లాంటివి కొన్ని రకాలు కిచెన్ ఐటమ్కి సంబంధించి మీరు మొత్తం ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఓన్లీ ఒక బ్యాగ్ లో తీసుకుని ఒక హ్యాండిల్ తో పట్టుకొని మీరు నడుచుకుంటూ ప్రతి డోర్ సెటప్ చేయడం, ప్రతి డోర్ ను కొట్టుకుంటూ మీరు వెళితే మీకు మాక్సిమం డైలీ 1,000 రూపాయలు కంపల్సరీ మీకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఉద్యోగం లేదు, నేను ఏ పని చేయలేకపోతున్నా, నాకు తర్వాత ప్రస్తుతానికి పార్ట్ టైం జాబ్ లాగా నేను చేసుకోవాలి, నేను పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవాలి, కనీసం నా ఇంట్లోకి ఎంతో కొంత నాకు ఉపయోగపడాలి, నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి అని అనేవాళ్ళు ఎవరైనా సరే, యూత్ 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఎవరైనా సరే, 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఎవరైనా చక్కగా మీరు సంతోషంగా నాకు పని లేదు అనే బాధ లేకోకుండా చక్కగా మీరు రోజు 1000 రూపీస్ గ్యారంటీగా ప్రాఫిట్ సంపాదించుకొని మీ ఇంటికి చక్కగా మీ కుటుంబానికి హ్యాపీగా సంతోషంగా నడుపుకోవడానికి ఇది దోహదపడతాయి. ఈ వర్కులు ఇదివరకే ఇంతకు ముందు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి ఎవరు చేయటానికి అంటే చేయడానికంటే ఇష్టపడడం కాదు, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, అలా చేయలేకపోతున్నారు. ఎందుకంటే అన్ని అప్డేట్ అయిపోయినాయి, అన్ని ఆన్లైన్ అయిపోయినాయి చెప్పి అనుకుని అందరూ వదిలేసుకున్నారే తప్ప. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, అలా మీరు ఇంటికెళ్ళి మీరు అమ్మగలిగితే ఒక ఏజెంట్ లాగా చక్కగా నేను చెప్పినట్టుగా దుస్తులే కానీ, షూ కాడి నుంచి మీకు కంపల్సరీ షూ కావాలి, టక్కు కావాలి, ఫుల్ హ్యాండ్స్, ఒక టై ఉండాలి, మాట్లాడే మాట స్వభావం స్పష్టంగా తెలుగులో మాట్లాడాలి, మేడం సార్ అని సంబోధించాలి. అలా ప్రతి డోర్కి వెళ్ళి మీరు డోర్ తట్టి మీరు వర్క్ చేయగలిగితే, ఈ బిజినెస్ చేయగలిగితే మీరు డైలీ 1000 రూపీస్ సాయంకాలం అంటే ఉదయం మీరు 10 కానించి మొదలు పెట్టాలి. అంటే మాక్సిమం 10 కావచ్చు, లేదంటే 11 కానించి స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉదయం పూట వీళ్ళకి పిల్లలకి స్కూల్కి పంపించడానికి కానీ కొన్ని రకాల ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి అప్పుడు దాకా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మనల్ని పట్టించుకోరు. మీరేం చేయాలి, 10 కాడి నుంచి లేదంటే 11 నుంచి కానించి బిజినెస్ స్టార్ట్ చేయాలి. అది ఈవినింగ్ 4 కానీ 5 వరకే చేసుకోవాలి. ఎక్కువ చేసిన మధ్యలో లంచ్ వస్తే లంచ్ చేసుకొని శుభ్రంగా భోజనం చేసి ఎక్కడ కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎవరైనా సరే మీరు చక్కగా 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఎవరైనా సరే ఈ వ్యాపారాన్ని సునాయాసంగా చక్కగా చేసుకోవచ్చు, చక్కగా అమ్ముడవుతాయి. అర్థం చేసుకోండి. నాకు జాబ్ లేదు, నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి, నేను పార్ట్ టైం జాబ్ లా చేసుకోవాలి, ఆ ఉద్యోగం వచ్చేదాకానే ఈ పార్ట్ టైం జాబ్ మీరు చక్కగా చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా సునాయాసంగా చక్కగా మీ ఇల్లుని సంతోషంగా నడుపుకోవచ్చు, మీ కుటుంబాన్ని హ్యాపీగా సంతోషంగా ఉంచుకోవచ్చు. ఒక డిగ్నిటీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక ఏరియా ఎన్నుకుంటే ఆ ఏరియా మొత్తం ట్రిప్ వేయటమే. ఆ ఏరియా ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని, ఒక 100 గడపలు ఉన్నాయనుకుందాం, లేకపోతే ఒక 50 గడపలు ఉన్నాయనుకుందాం, లేకపోతే ఒక 500 గడపలు ఉన్నాయనుకుందాం. మీ టార్గెట్ రీచ్ అవ్వండి. మీ టార్గెట్ 1000 రూపాయలే, 1000 రూపాయల వరకే టార్గెట్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. మీ టార్గెట్ ఎప్పుడైతే 1000 రూపాయలు అయిపోయిందో అక్కడి నుంచి మనం శుభ్రంగా మళ్ళీ బయటకు వచ్చేసి బస్సు ఎక్కేసి మీ పాయింట్ మీరు అంటే మీ ఇంటికి మీరు వచ్చేయచ్చు. మీరు మీ ఇంటికాడి నుంచి బస్సు ఎక్కి మీరు పాయింట్కి వెళ్ళాలి. అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ రిటర్న్ మళ్ళీ మన ఇంటికి బస్ ఎక్కి క్యామొచ్చు. ఈ బస్ ఛార్జీలు మాత్రమే అటు ఇటుగా ఉంటాయి, అవి చూసుకొని మీరు వ్యాపారం బిజినెస్ చక్కగా టెక్నికల్ గా తెలివిగా చేయగలిగితే డైలీ 1000 రూపాయల ప్రాఫిట్ కంపల్సరీ ఉంటుంది. నేను చెప్పిన ఐటమ్ డొమెస్టిక్ కి మాత్రమే సంబంధించిన ఐటమ్స్. ముఖ్యంగా బాగా గుర్తుంచుకోండి, మీ ఇంట్లో ఏమేమి వాడుకుంటున్నారు అర్థం చేసుకోండి. చాపింగ్ బోర్డ్స్, కట్టర్స్, దీనికి కావాల్సిన కొన్ని పట్టకర్రలు అంటే గిన్నెలు పట్టుకునే పట్టకర్రలు, ఇలాంటివన్నీ అడుగుతారు వాళ్ళు. అందుకనే నేను ఇవన్నీ వివరంగా చెప్తున్నా. మీరు డొమెస్టిక్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఐటమ్స్ ఇలా కిచెన్ ఐటమ్ కావాలంటే మొత్తం అక్కడ ఉంటాయి. కిచెన్ ఐటమ్ సంబంధించి మనం 1 టౌన్లోనే ఉంటాం. 1 టౌన్ హోల్సేల్ మార్కెట్లో వెళ్ళి ఒక కొట్టుగా నుంచి ఇంకో కొట్టుగా మేము వెళ్తుంటే అన్ని మీరు, కానీ ప్రొడక్ట్ బ్రాండెడే,
మంచిగా పెట్టాలి. చెత్త రకం నాసి రకం పెడితే మటుకి మీకు సేల్స్ అవ్వదు. ఇది మటుకి పక్కాగా చెప్తున్నా. మీరు నాచి రకం పెట్టుకుంటే ఆ ఒక్కసారికి రెండోసారి మీరు ఫెయిల్ అయిపోతారు. మీరు ఏంటంటే మళ్ళీ ఏరియాకి వెళ్ళాలంటే మళ్ళీ నెల పట్టిద్ది. ఒక పాయింట్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆ పాయింట్కి మీరు రావాలంటే మళ్ళీ నెల పట్టిద్ది, కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేసుకునే టైపులు అనమాట. ఇప్పుడు ఈ రోజు ఒక ఏరియా, ఇంకో ఏరియా ఇలా మార్చాం. విజయవాడ ఇక్కడ ఎన్ని ఏరియాలు అన్ని ఏరియాలు తిరుగుతూ ఉండాలి. స్లమ్ ఏరియాలు మొత్తం తిరిగేయటమే, డోర్ టు డోర్ తిరగటమే. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా అర్థం చేసుకోండి. ఏంటంటే డొమెస్టిక్ కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ అన్ని మన దగ్గరికి ఫాస్ట్ మూవింగ్ ఉండే అన్ని వాడుకోవాలి. ఇప్పుడు చాకులు కంపల్సరీ కావాలి, ఉల్లిపాయలకో వాటికో వెజిటేబుల్స్కో కట్ చేసుకోనికి. ఆనియన్ కటర్స్ కొన్ని ఉన్నాయి, చాపింగ్ బోర్డులు కావాలి, కంపల్సరీ డోర్ కటన్స్ కావాలి, డోర్ మ్యాట్స్ కావాలి, ఇల్లు తుడుచుకునే మన స్టిక్స్ ఉన్నాయి, వాటిలో 2 రకాలు ఉంటాయి, 2 రకాలు మనం పెట్టుకోవాలి. బాత్రూమ్ బ్రష్లు పెట్టుకోవాలి. డొమెస్టిక్ సంబంధించినవి నేను చెప్పేది. మీకు అందరికీ అర్థం అవుతుందో లేదా కానీ, డొమెస్టిక్ అంటే కిచెన్ ఐటమ్ మొత్తం మన ఇంట్లో ఏం వాడుకుంటున్నాం అంటే మ్యాక్సిమం ఎక్కువగా ఫాస్ట్ గా ఉన్నాయి. ఏంటని మీకు ఆల్రెడీ మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీ ఇంట్లో ఏం వాడతారో మీకు తెలుసు కాబట్టి అన్ని వాడాలి. లైటర్లు, కొన్ని ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక సంచిలో కానీ 2 సంచుల్లో కానీ, 2 సంచులు వేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక బ్యాగ్ మాత్రమే వాడండి. ఒక పెద్ద సంచి తీసుకోండి. ఒక బ్యాగ్ మీరు మోసేటట్టుగా ఉండాలి. చక్కగా మీరు 1,000 ప్రాఫిట్ రాగానే అవి కూడా మంచి రేట్లే ఉంటాయి. మ్యాక్సిమం ఏదన్నా మీకు 100 రూపాయలు పైన ఉండేవే ఉంటాయి మీ దగ్గర. 100 రూపాయలు తక్కువ ఏమి ఉండవు. చెక్కు తీసుకున్న ఫీలర్స్ అలాంటివి కాబట్టి కొంచెం 50 రూపాయలకి అట్టాగా ఉంటాయి. కానీ అవి కూడా ఇప్పుడు 100 రూపాయల్లో కూడా మంచి క్వాలిటీలు వచ్చినాయి. చాలా మంది అవి అడుగుతారు. సిజర్స్, కట్టర్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. మన డొమెస్టిక్ సంబంధించిన అన్ని మీరు పెట్టుకోగలిగితే 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి హ్యాపీగా సంతోషంగా మీరు డైలీ 1,000 రూపీస్ పక్కాగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు. కానీ డ్రెస్ సెన్స్ నీట్గా శుభ్రంగా మీరు చక్కగా మాట స్పష్టంగా మేడం, సార్ అని మాత్రమే పలకరించాలి. వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు. వాళ్ళు మీ కస్టమర్స్ని మీరు గౌరవించాలి. వాళ్ళు ఎలాగున్నారు, బాగలేదు, ఇలాగున్నారు, అలాగున్నారు అని చెప్పి మనం తిట్టుకోకూడదు. మనం బిజినెస్ చేయడానికి వచ్చాం, మనం వ్యాపారం చేసుకోవాలి, మన ప్రాఫిట్ మనం తీసుకొని వెళ్ళిపోవాలి. అదే టార్గెట్ మంది. టార్గెట్ రీచ్ అవ్వాలి. ప్రతి మనిషిని తీసుకోకపోయినా వాళ్ళనే టార్గెట్ చేసి మనం మాట్లాడి, మా దగ్గర ఇవి ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి, ఈ పలానా ఉన్నాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అందులో ఏదో ఒక వస్తువు వాళ్ళకి మైండ్కి వస్తుంది. ఇది కావాలనుకున్నాం కదా, ఇది నేను తీసుకుంటా, ఎంత అయ్యా అంటారు. అలా అయ్యా అన్నా ఏమన్నా సరే మీరు సార్, మేడం ఇంకింతే మనం మాట్లాడాల్సింది. సార్, మేడం ఇది ఎంత ఉంటుంది మేడం, ఇది ఎంత ఏమైనా తగ్గించాలంటే అదేం కుదరదు మేడం, ఒరిజినల్ మేడం అని చెప్తే, మీరు తగ్గించుకోవాలనుకుంటే మీ ప్రాఫిట్ మీరు ఎంత తెచ్చుకుంటున్నారో అంతకి మీకు ఎంతకు అమ్మాలో మీకు తెలుసుగా. హోల్సేల్ ఎంత తెచ్చుకుంటున్నారు దాని మీద ఎంఆర్పీ ఉంటుంది. ఆ ఎంఆర్పీ రేట్లు మీరు అమ్మేసుకోవచ్చు చక్కగా సునాయాసంగా. దాని మీద ఎంఆర్పీ రేట్లు ఉంటాయి. ప్రతి దానికి ఎంఆర్పీ రేట్లు ఉంటాయి. ఒరిజినల్ బ్రాండెడ్ అయితే అర్థం చేసుకోండి. మీరు తగ్గించాల్సిన అవసరమే లేదు. మేడం ఇది మేడం మాది కంపెనీ ప్రొడక్ట్ అది అని చెప్పి మీరు చక్కగా వ్యాపారాన్ని హ్యాపీగా సంతోషంగా చేసుకొని మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ వీడియో 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు చదువుకొని ఇబ్బంది పడుతుంటే ఏ పని లేక పార్ట్ టైం జాబ్గా ఇది చేసుకోగలరని చెప్పి నా మనవి. అది మీకు ఇష్టమైతేనే చేసుకోండి. నేను చేయగలను, పర్వాలేదు, నేను చేసుకోగలను అనుకుంటేనే మాత్రమే చేయగలండి. లేదు ఒంటరిగా వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా అయితే మీ ఫ్రెండ్ని ఎవరైనా తోడు తీసుకొని అతనికి కూడా కొంచెం ఆ వర్క్ నేర్పించి మీరిద్దరు కలిసి 1-2 టైమ్స్ తిరగండి అంతే. మళ్ళీ తర్వాత సపరేట్ అయిపోయి ఎవరికి వాళ్ళే ఒంటరిగానే తిరగాలి, ఒక ఏజెంట్గానే తిరగాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే స్టార్టింగ్లో కొంచెం సిగ్గుగా మనం మాట్లాడలేం, కొంచెం ఇబ్బంది పడతామని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే ఎవరన్నా తోడు తీసుకెళ్ళొచ్చు. తీసుకొని 1-2 రోజులు మాత్రమే. తర్వాత మీరు అలవాటు అయిపోతే వ్యాపారం సునాయాసంగా చేసుకోగలుగుతారు. చక్కగా 1000 రూపాయలు ప్రాఫిట్ తెచ్చుకొని మీ కుటుంబాన్ని మీరు సంతోషంగా లీడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఈ రోజు ఇదే. మీకు ఎవరికైనా నచ్చితే మంచి కామెంట్ ఇస్తారని చెప్పి, మన ఛానల్ను చూస్తున్న కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేసి నన్ను ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.